అన్నా జీవితం అంటే ఏంటి, అసలు ఎలా ఉండాలి? జీవితం అంటే ఇది అని ఒక నిర్వచనం ఏది లేదు. నిర్వచనాలు అనంతంగా ఉన్నాయి, ఎవరి నిర్వచనాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ మూల నిర్వచనం, ప్రకృతి నిర్వచనం ఒక్కటే, సంఘర్షణ లేని స్థితి. అదో వీడిని చూపిరా, వీడు ఆడుకుంటున్నాడు పొద్దున్న నుంచి, సంఘర్షణ లేదు మనసులో. అందుకే ఆట ఉంది, కదలిక ఉంది, ఒక హార్మోని ఉంది. వాళ్ళ సంఘర్షణ రాదా? ఇప్పుడు రాదు, వచ్చిన సెకండ్ కాలం ఉండొచ్చు. కానీ దాన్నే తలుచుకొని బాధపడడం, వేరే వాళ్ళని నిందించడం, లోపల కక్ష పెట్టుకోవడం, ఈర్ష్య పెట్టుకోవడం, నా దగ్గర ఇది లేదనుకోవడం ఏమీ లేదు. జ్ఞానోదయం అంటే తిరిగి ఆ స్థితికి చేరుకోవడమే. అంతరం ఎక్కడుంది? ఇంకా మనసు ఎస్టాబ్లిష్ కాలే, రాను మనసు ఎస్టాబ్లిష్ అయింది, సంఘర్షణలు వచ్చినాయి, మళ్ళీ ఆ మనసు ఆ సంఘర్షణతో పోయింది. రాపిడి, ఈ రాపిడితోనే సమస్య అంతా. రకరకాల సంఘర్షణలు ఉన్నాయి. ఇప్పుడు నీవు ఎవరికో అప్పు ఇవ్వాలి, సంఘర్షణ, ఎలా తీర్చాలి, అది నీ వ్యక్తిగతం. ఒకడికి నేను బుద్ధుల్లాగా అయిపోవాలి, ఏదో ఆలోచనని వాడు లోపల రాక్కుంటున్నాడు వాడికి వాడి. సో రెండు పదాలు ఉన్నాయి, ఒకటి సఫరింగ్ ఉంది, ఒకటి మిజరీ ఉంది. సఫరింగ్ అనేది ఇప్పుడు వీడి కోపం వస్తే, అరే చెట్టు ఇరిగిపోతే ముందు కోపం వస్తే ఏడుస్తాడు అనుకో, ఆ క్షణం సఫర్ అవుతున్నాడు. కానీ మిజరీ అంటే సఫరింగ్ అయిపోయింది, కానీ అయిపోయిన దాన్ని తలుచుకొని బాధపడ్డం మిజరీ అన్నట్టు. సో ఐఎమ్ మిజరబుల్ అన్నది వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. నో వన్ షుడ్ బి మిజరబుల్ ఆన్ ప్లానెట్ ఎర్త్. సఫరింగ్గా ఉంది, ఇప్పుడు నాకు శరీరం నొప్పి లేసింది, సఫరింగ్ ఉండొచ్చు. హఠాత్తుగా ఒక చిన్న గొడవేదో అయింది, ఆ 5-10 నిమిషాలు మనస్సు కొంచెం అలచడికి గురి కావచ్చు. కానీ ఆ హాఫ్ అన్ అవర్ అయిపోయింది, కంక్లూజన్ వచ్చిందో రాలేదో అది అయిపోయింది గొడవ. కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి తిన్న తర్వాత దాన్ని తలుచుకొని స్టార్ట్ చేసినావు చూడు, అక్కడ నీకు మిజరీ స్టార్ట్ అవుతుంది. సో అంతర్గత సంఘర్షణ, నేను అట్లా అని ఉండకూడదు, వాడు అట్లా అని ఉండకూడదు, అసలు వాడు ఎట్లా అంటాడు నన్ను, అసలు నా కులం ఏంది, వాడి కులం ఏంది, ఇదంతా నువ్వు అనవసరంగా లోపల నువ్వు రాపిడి క్రియేట్ చేసుకుంటున్నావు. ఒక హీట్ పుడుతుంది, తద్వారా నువ్వు జీవించిన అనుభూతి కలగదు. జీవించడం అంటే ఎక్కడా ఒడిదుడుకులు లేని ఒక ప్రవాహ స్థితిలో ఉండడం. అది ఎట్లా అన్నది నువ్వు నిర్ణయించుకో. ఎలా తెలుస్తుంది? నీకు తెలుస్తుంది, ఎందుకు తెలీదు? ఇప్పుడు కారులో పోతుంటే తెలీదా? కారు బాగుందంటే ఏంది? అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా సాఫీగా వెళ్ళిపోయింది. ప్రయాణం బాగుందంటే అదే సాఫీగా వెళ్ళిపోయినాడు అంతే. సినిమా బాగుందంటే, బాగుండడం అంటే నిర్వచనం ఏం లేదు. బాహుబలి బాగుంది, శంకరాభరణం బాగుంది, రెండు వేరే వేరే సినిమాలే. కానీ రెండింటిలోనూ ఎక్కడ బ్రేక్ లేకుండా సన్నివేశాలు పడ్డాయి. ఒకదానికొకటి బ్యూటిఫుల్గా కోఆపరేట్ చేసుకుంటూ సన్నివేశాలు, క్యారెక్టర్స్, డైలాగ్స్, సంగీతము అన్నట్లు బ్యూటిఫుల్గా పడి నీకు సమయం తెలియలే. సో మనిషి సంఘర్షణ ఎందుకు లోనవుతున్నాడు అంటే ఏవో కొన్ని ఆలోచనలు వాడిని పట్టుకున్నాయి. వాడికి జవాబుల కోసం వెతికే వాళ్ళు ఉన్నారు, తప్పుడు జవాబులు తీసుకొని అట్లా సఫర్ అయ్యేవాడు ఉన్నారు. ఇప్పుడు ఎవరికో చెప్పారు జీవితం అంటే ఏంటంటే పెద్ద బిల్డింగ్ కట్టడమే అని చెప్పిన దాన్ని వాడు సీరియస్ తీసుకున్నాడు, అయిపోయింది, సఫరింగ్ స్టార్ట్ అయింది. ఎంత పెద్దదే చెప్పలే. ఇప్పుడు పోలిక లేకపోతే పెద్ద చిన్నది ఉందారా, అది రియలైజేషన్. నువ్వు చిన్న ఉన్నాం కాబట్టి పోలిక ఉంటుంది కదా, సీరియస్గా తీసుకోకు. పోలిక నీ ప్రయత్నం కోసమే తప్ప నేను బాధ పెట్టడానికి కాదు. విన్సెంట్ వ్యాంగోతో పోల్చుకోపో, ఎవడొద్దన్నాడు. కానీ విన్సెంట్ వ్యాంగో లాగా ఏ లేకపోతున్నాడు బాధపడడానికి కాదు. అది విన్సెంట్ వ్యాంగో అలా పనిచేయడానికి కావలసిన స్ఫూర్తి ఎట్లా దొరికింది దాన్ని పట్టుకో, అంతే తప్ప పోలిక ఎట్లా, దానివల్ల ఉపయోగం ఏముంది? సో ఏ సంఘర్షణ లేని ఒకానొక స్థితి నిరంతరం అనుభవిస్తే, అంటే ఇప్పుడు జీవితం ఇలా ఉండకూడదా? అంటే మనుషులతో ఉంటున్నాం కాబట్టి మైండ్స్తో ప్రాబ్లమ్స్ ఎలాగోలా క్రియేట్ అవుతూనే ఉంటాయి. వాటిని రిజాల్వ్ చెయ్యి. అందుకే నీకు ఒక్కసారి ఎరుక ఉదయించిందనుకో, ఒక ప్రాబ్లం యొక్క మూల స్థితి తెలిసిందనుకో, రెండవది అన్నిటికంటే ముఖ్యం, ఏ సమస్య అయినా సాల్వ్ అవుతుంది. నేను చెప్పేది ఆర్థిక సమస్యల గురించి కాదు, మానసిక సమస్యల గురించి. ఆర్థిక సమస్యలకి నీ మనసుతో పని లేదు. ఇప్పుడు మీ నాన్న అప్పు చేసిపోయాడు, ఇందులో నువ్వు ఎన్లైటెండ్ అయినా ఎన్లైటెండ్ కాకపోయినా యూ హ్యావ్ టు పే బ్యాక్. వాటి గురించి నేను మాట్లాడట్లే. కానీ మానసిక సమస్యలకి నీ చేతులు ఉంది విషయం పూర్తిగా. నీ మనసు నీకు అర్థమవుతున్న కొద్దీ
ఒక మానసిక సమస్య క్లియర్ కావాలంటే ఒక్కటే కండిషనాలిటీ ఉంది, నీకు ఐడెంటిటీ క్రైసిస్గానే ఉండకూడదు. నువ్వు ఒక ప్రత్యేక హోదాని ప్రతిపత్తిని కోరుకున్నావు అనుకో సమస్య సాల్వ్ కాదు. నీకు ఏ ప్రత్యేకత లేదు, నీకు ఐడెంటిటీ లేదని నువ్వు గుర్తిస్తే సమస్యకి ఇప్పుడే సాల్వేషన్ ఉంది. అందరి ముందు కాళ్ళు పట్టుకోమన్నాడు. నీ అమ్మ నేనేంది కాళ్ళు పట్టుకునేది, సమస్య సాల్వ్ అయితే లేదు. నీకు ఐడెంటిటీ లేదనుకో, సరే ఇప్పుడే పట్టుకున్నాను. నీకు పోయేది ఏమీ లేదని తెలుసుకోవడంతో మనసు క్లియర్ అవుతుంది. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని భయపెట్టకు, చైతన్యపరుస్తూ ఉండెప్పుడు. ఒకవేళ నీకు జీవితం తెలిస్తే ఇప్పుడు దానికి డ్రైవరు మిగతా వాళ్ళకి డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటాడా లేదా? అట్లా నీకు జీవితం అర్థమైతే నీ ప్రయత్నం అంతా ఎదుటి వ్యక్తిలో ఉన్న సంఘర్షణ తీసేయడమే తప్ప నేర్పించడం కాదు. వాట్ ఈస్ దేర్ టు టీచ్? సంఘర్షణ ఎక్కడొస్తుందో దాన్ని పరిచయం చేయి. నిన్న ఒక వ్యక్తి నాతో కారులో అన్నారు, ఇంత మంచి మాట అన్నారు. ఇంతవరకు రకరకాల వ్యక్తులు చెప్పిన దాంట్లో జ్ఞానోదయము, అది ఆ స్థితి ఈ స్థితి ఇవన్నీ చెప్పారు తప్ప నీ టాక్స్ విన్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఈ క్షణం నేను అనుభవిస్తున్న ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసుకోవడంతో అసలు వాటి గురించి ఆలోచించడం లేదు నేను. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ రిలాక్స్డ్. కొన్ని సంఘటనలు చెప్పాడు అన్న జీవితంలో. సో ఎప్పటి నుంచో 25 ఏళ్ళ నుంచి వాళ్ళ సిస్టర్తో ఉన్న దాన్ని, ఒక ప్రాబ్లమ్ని అది పెంచి పోషిస్తూ వచ్చారు. నాతో మాట్లాడాడు ఆయన. ఒకసారి ఇంటికి వెళ్ళిపోండి సార్, తిడతారు సార్ తిడతారు అన్నాడు. తిట్టించుకో సరిగా రియాక్ట్ కాకండి, కష్టం సార్ అన్నాడు. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఇప్పుడు సినిమాలో హీరో హీరోయిన్ కొట్టుకుంటారు, నువ్వు రియాక్ట్ అవుతావేంది? రియాక్ట్ కాకుండా ఉండడం నీకు తెలుసు. అసలు హీరోయిన్ రేప్ చేస్తున్నా పోమడం సినిమాలో. అరే ఇంకా బాధ చేసింటే బాగుండు అనుకుంటాం, ఇంకా బాధ చేయలేదు సన్నివేశం. అరే బాలో జోక్ ఉంటుంది. ఒకడంటే రోజు సినిమాకి వస్తున్నాడు, ఆ సినిమాకి ఎవ్వరు రావడం లే, అసలు రష్ లేదు, ఒక్కడే వస్తున్నాడు. టికెట్ అమ్మేవాడు, ఆ సినిమాని ప్లే చేసేవాడు, ఈ సినిమా చూసేవాడు వీడు ఒక్కడే. థియేటర్లు ఎవరు లేరు ఇంకా. అయితే మాది పొద్దున షోకి వచ్చాడు, మధ్యాహ్నం వచ్చాడు, రాత్రి వచ్చాడు, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాడు. ప్రతిసారి షీ అని డిసప్పాయింటెడ్గా వెళ్తున్నాడు, పోయేటప్పుడు అంతా ఉత్సాహంగా పోతున్నాడంట. అయితే చివరికి ఆ టికెట్ అమ్మేవాడు అడిగాడు, సార్ ఏమనుకోవద్దు, ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా సగం చూసి లేచిపోయింది సార్ అంటే మీరు ఖచ్చితంగా ఒక మహానుభావుడు గ్రేట్ పర్సన్ అయింటారు ఇట్లాంటి దరిద్రపు సినిమా అంటే. సినిమా కోసం ఎవడు చూస్తున్నాడు, నువ్వు చూసినావు సినిమా అంటే ఒక్కసారి చూసి సార్ తలనొప్పి లేచినట్టు. అప్పుడు వాడు చెప్పాడంట, సినిమాలో ఇంటర్వెల్ తర్వాత, సరే ఇంటర్వెల్ కంటే ముందు హీరోయిన్ని విలన్ రేప్ చేయడానికి పోతాడు రైల్వే స్టేషన్లో. కరెక్ట్గా ట్రైన్ వస్తుంది, హీరో దిగుతాడు, విలన్ని పై అంతా వాళ్ళ కొడతాడు. ఒక్కరోజున ట్రైన్ లేట్ వస్తుందేమో అని పోతున్నాడు నేను. కానీ ఎవ్రీడే లేట్ టయానికి వస్తుంది. నాకెందుకంత నమ్మకం ట్రైన్ అంటే నాకు ఎప్పుడు టయానికి రాలే. ఈ హీరోని కాపాడినప్పుడు హీరో ఎక్కిన ట్రైన్ టయానికి ఎట్లా వస్తుంది అసలు? వా ఎవరి లాజిక్ వాడిది తెలియక చూడు, వాడు అన్నిసార్లు పోయింది. అది సినిమా అని తెలుసుకుంటే నువ్వు పోవడం లేదు కదా. ఇప్పుడు సినిమా అని తెలుసుకోవడంతో నువ్వు గొడవలు ఇంటర్ఫియర్ అయితే లేవు. అట్లా జీవితం సీరియస్గా తీసుకునే అంశం కాదు అని తెలిసిన రోజు నిన్ను ఎవడన్నా వచ్చి అందరి ముందు బాస్టర్డ్ అన్నా కూడా సరే నీకు ఏదో కోపం వచ్చింది, సరేలే ఓకే అలాగే. సో నువ్వు ఏకదం ఫ్యూల్ డౌన్ అయిపోతుంది. వాడు ఎన్నిసార్లు అంటాడు బాస్టర్డ్ అని, ఎంతమంది ముందు అంటాడు చెప్పు? నువ్వు ఎప్పుడైతే రిటాలియేట్ చేస్తావు, నేను అంటున్నా మాటలు పడమని కాదు, వాటి పట్ల గంభీరత పోయింది, నువ్వు తెలుసుకున్నావు నువ్వు బాస్టర్డ్ కాదని. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఎప్పుడన్నా అవసరమైతే నువ్వు ఒక దెబ్బేద్దు. నేనేమి ఒక చేవ తెచ్చిన అట్లా మనిషిలాగా బతకమని చెప్తలేదు. ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ యూ షుడ్ ఫైట్, బట్ దేర్ మస్ట్ బి ఏ రీజన్ టు ఫైట్. ఇప్పుడు జనాలు ఫైట్ చేసే వాటిలో అసలు రీజన్ ఉందారా? భగత్ సింగ్ ఫైట్ చేసినట్టు రీజన్ ఉంది, గాంధీ ఫైట్ చేసినట్టు రీజన్ ఉంది, మోదీ సీరియస్గా స్పీచ్ ఇచ్చినట్టు రీజన్ ఉంది, పాకిస్తాన్ ఉంది, తర్వాత పొలిటికల్ పార్టీ ధర్నా చేసినట్టు రీజన్ ఉంది, ఇన్ఫ్లేషనో లేకపోతే ఇంకేదో. అరే వీళ్ళకేం రీజన్స్ ఉన్నాయా ఇంట్లో పీకలాడడానికి? నాకు స్టీల్ గ్లాసులు వేయలే, ఇతర గ్లాసులు ఇచ్చారు, ఇది ఏంది ఇది అంటే ఎక్స్పెక్టేషన్. సో జీవితాన్ని తెలిసి నరకం చేసుకోవడం అనేది ఒక ఆర్ట్. అది అట్లా అందరు ఆర్టిస్టులే. ఏదో సినిమాలో బ్రహ్మానందం అంటాడు కదా, అంటే ఫోర్జరీ చేయడం అంటే ఆర్ట్, అంటే అతను ఆర్టిస్ట్ అంటే ఈ మధ్య ఆర్టిస్ట్ కూడా మూసేస్తున్నా. అందరు ఆర్టిస్టులే.
అట్లా అన్కాన్షియస్ ఆర్టిస్టులు అంతా. ఇది వేరే వాళ్ళకి సంబంధించిన విషయం కాదు. నేను అంటున్న వ్యక్తిగతంగా నీవు గట్టు మీద పడిన పదం వాడతాం కదా, అంటే సంఘర్షణ పోయిందని. ఎగ్జాంపుల్, గట్టు మీద పడిన ఫ్రేజ్ ఎక్కడి నుంచి పుట్టింది తెలుసా బాలు? ఇక్కడి నుంచే పుట్టింది. ఈత రాని వాడు నీళ్ళలో ఉన్నాడు, 2 ఆప్షన్స్ ఉన్నాయి. నీళ్ళలో నుంచి ఎట్లో గట్ల బయట గట్టు మీద పడు, తద్వారా సంఘర్షణ పోయింది. ఎందుకంటే ఈత రాని స్థితిలో నువ్వు నీళ్ళలో ఉంటే ఏముంటుంది? సంఘర్షణే ఉంటుంది, బతకాలన్న సంఘర్షణ కాదా? రెండవది, ఈతనైనా నేర్చుకో. అంటే ఒక సమస్యని సాల్వ్ చేయగలిగితే సాల్వ్ చేయి, లేదా కంప్లీట్గా దాని నుంచి బయటకు వచ్చేసి డిక్లేర్ చేయి, మాకు కుటుంబంలో సమస్య ఉందండి బట్ నేను సాల్వ్ చేయలేను. టేక్ ఏ స్టాండ్. తప్పదురా. లైఫ్ అంతా ఇట్లా అరుస్తూ కేకలేస్తూ పీకలాడుతూ వేరే వాడిని అసహించుకుంటూ వేరే వాడిని బ్లేమ్ చేస్తూ ఒక్కటన్నా మంచి మాట తెలుసుకున్నది చెప్తావా? ఎప్పుడు సమస్య లేదా? 70 ఏళ్ళ వయసు వచ్చిందా, 80 వయసు వచ్చిందా, అది అట్లా చేసింది, ఇది ఇట్లా చేసింది, ఆ వస్తువు ఇక్కడ పెట్టి ఈ వస్తువు. అరే నీ వస్తువులు నువ్వు అనుకున్న చోట పెట్టు, వాళ్ళ వస్తువులు వాళ్ళు అనుకున్న చోట పెడతారు. కామన్ వస్తువుకు వచ్చిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇగో ఇది నా గ్లాస్ ఎట్లనే పెట్టుకుంటా, అది నీ గ్లాస్ ఎట్లనే పెట్టుకో, అది నీ గ్లాస్ ఎట్లనే పెట్టుకో, ఇది అందరి గ్లాసు, ఇది మాత్రం వాడితే ఇక్కడే పెడదాం, అందరూ పాటిస్తారు. అప్పుడు నువ్వు కోపడితే రీజన్ ఉంది, బికాజ్ యూ హ్యావ్ కేమ్ టు అన్ అగ్రిమెంట్. ఇక్కడ ఒక అగ్రిమెంట్ లేదు, ఒక పాట లేదు, ఒక సయోధ్య లేదు. పనికిరాని విషయాలకి గుర్తుపెట్టుకో, ఒక స్వాతంత్ర సంగ్రామం కోసం పోరాడేవాడి సంఘర్షణ, అట్లాగే ఎవరో నాకు రెస్పెక్ట్ చేయలేదన్న సంఘర్షణ రెండు ఒకటే. సంఘర్షణ తీవ్రత ఎప్పుడు ఒకటే ఉంటుంది. నువ్వు గొప్ప విషయంలో సంఘర్షణ, చిన్న విషయంలో సంఘర్షణ కాదు. ఎట్లుంటుందంటే చింతబరుగుతో కొట్టినా మామిడి కొమ్మతో కొట్టిన నొప్పి సేమ్. రెండోది ప్రేమగా కొట్టిన నొప్పి సేమ్. దాన్ని మనం అంగీకరిస్తున్నాం కాబట్టి మనం సీరియస్ తీసుకోవట్లేదు. లేదా శబాష్ మీ అమ్మ కొడతావు అని అనం కదా మనం. ఆటలో చిన్న చెరిచినా కూడా ఏదో పెద్ద మనిషిని మెచ్చుకుంటూ కొట్టాడు కాబట్టి అంగీకరిస్తావు అంతే. అదే జస్ట్ నీకు బుద్ధి లేదా అంటే ఏడుపు వచ్చేస్తుంది పిల్లలకి. దెబ్బ మారలేదే కానీ వైఖరి మారింది. సో జీవించడం అంటే అదేదో బ్రహ్మ పదార్థం కాదు. నువ్వు ఒక ప్రవాహ స్థితిలో ఉంది నీ మనస్సు, దేనితోనూ సంఘర్షణ పడట్లేదు. ఉదాహరణకి ప్రవాహ స్థితిలో ఉందని పోల్చడానికి కారణం అది. నీళ్లు ప్రవహిస్తున్నాయి, ఒక రాయి వచ్చింది, దాంతో సంఘర్షణ పడతలేదు, దాంతో ఉంది, కాసేపు తగిలి వెళ్ళిపోయింది. ఈ నీటికి ఎంత శక్తి ఉంటుందంటే తగిలి దాన్ని నున్నగా చేస్తుంది. కానీ ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ దానికి ఏ మైండ్ ఉండదు, ఏముండదు. అట్లా ఉంచుకోవచ్చు నీ మనస్సు. నువ్వు 90% సంఘర్షణ లేని స్థితి కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటున్నావు కూడా. ఎప్పుడు నీ ప్రయత్నం అది. చివరి స్నానం చేస్తున్నావు, నీళ్ళు ఆగిపోద్దని కోరుకోవా? ఎందుకు అయిపోతే ఇబ్బంది అవుతుంది? ఇబ్బంది కాదు, సంఘర్షణ స్టార్ట్ అవుతుంది. అంటే నీ ఫ్లో దెబ్బతింటే, ఇప్పుడు ఉపదేశారంలో ఆ కాంటెక్స్ట్ వచ్చింది. మనిషి కోరుకునేది మనిషి యొక్క మూల స్థితి అఖండ స్థితి. అంటే ఎక్కడ బ్రేక్ అవ్వని ఒకనొక స్థితి మనిషి కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఎందుకు సొంత ఇల్లు ఎందుకు? ఎక్కడ బ్రేక్ అవ్వని స్థితి కోసమే. సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఎందుకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది? నో వన్ డిస్టర్బ్స్ యూ. అదే సినిమా ఇంట్లో చూసా మాడి అని వస్తాడు, మమ్మీ నాకు బిస్కెట్ ఇవ్వవా అంటాడు వాడు. అందులో ఎవరో తలుపు శబ్దం చేస్తారు, అందులో ఎవరో లైట్ వేస్తారు, అందులో ఎవరో నీకు వచ్చి అడ్డం నిలబడతారు. దీనివల్ల నీకు సంఘర్షణ స్టార్ట్ అవుతుంది. నీకు పెద్ద కోపం రాదు కానీ అదే కంటిన్యూ చేస్తే కోపం వస్తుంది కదా. అట్లా పైలప్ అయిపోతుంది విషయం. సో ఇప్పుడు ఉదాహరణకి సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ అంటాం మనం. ఎగ్జాంపుల్, నువ్వు అమ్యూజ్మెంట్ పార్క్ పోయినా, ప్రసాద్ ఐమాక్స్ పోయినా, ఎక్కడైనా స్క్రీన్ మీద పడుతుంది సీమ్లెస్ ఎక్స్పీరియన్స్. సీమ్ అంటే బౌండరీ, అంటే అవధులు లేని అనుభవం అది. సో జీవితం అంటే సీమ్లెస్ ఎక్స్పీరియన్స్, అవధులు లేని అనుభవం. ఒకవేళ అది కొనసాగితే అవధులు లేని సహజ అఖండ బ్రహ్మానంద అనుభవం. అంత పెద్దది అది. ఎట్లుంటుంది? ఇట్లుంటుంది, హాయ్ ఉంటుంది. యూఆర్ అబ్సల్యూట్లీ నార్మల్. నీ కళ్ళు, నీ వెనక మనసులో బాధించే ఆలోచన లేని కారణంగా ఉన్నది ఉన్నట్టు చూస్తావు మొదటిసారి. లేకపోతే ఉన్నదానికంటే ఎక్కువనో తక్కువనో ఏందో చూస్తావు. ఏదో కనిపిస్తుంది నీకు, ఉన్నది చూడవు. అక్కడి నుంచే నీ మనసులో ఆలోచనలు విత్తనాలు వేస్తే ఏదో అవుతుంది. సో ఇంత ఏమంటారు కాంప్లికేటెడ్ అనిపిస్తుండొచ్చు నేను చెప్పేది. ఏమి లేదు.
జస్ట్ నీవే చెక్ చేసుకో, ఎక్కడెక్కడ సంఘర్షణ ఉందో అవి గుర్తించు, వాటిని క్లియర్ చేయి, సడన్గా యు ఆర్ రిలాక్స్డ్. కానీ నేను కనుక్కున్నది ఒక విషయం ఉంది, సంఘర్షణ లేని జీవితం మనిషికి ఇష్టం లేదు. మనిషి ఎప్పుడు ఏదో పంచాయతీ పెట్టుకొని సఫర్ అవ్వాలని అనుకుంటున్నాడు పిచ్చోడు, తెలియక. తెలుసుకున్నవాడు అన్ని సంఘర్షణలకు స్వస్తి, టాటా, బాయ్ బాయ్, అయిపోయింది, ఎండ్. సరే, ఇప్పుడు ఏ సంఘర్షణ మనుషులు నీ ఆలోచన వాటితో కాదు, ఆలోచనతో వస్తుంది. ఇక్కడ నా నీ అని కాదు. కుటుంబంలో చూసుకుంటే వాళ్ళ కుటుంబం వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు నా వాళ్ళు చేశారు అనే ఫీల్తో, అదే ఐడెంటిటీ చెప్పిన కదా, ఐడెంటిటీ ఉన్నవాడికి సంఘర్షణ తప్పదు. ఎందుకంటే ఐడెంటిటీని కాపాడుకోవడమే సంఘర్షణ. ఈ మనిషి నాకే కావాలి, ఆ ఫ్యామిలీతో నువ్వు ఐడెంటిఫై అవుతున్నావు, ఫ్యామిలీని కేర్ఫుల్గా చూసుకో, అంతవరకు నీ బాధ్యత. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, దీంతో ఐడెంటిఫై కాకు, దీనికి నీ గౌరవానికి లింక్ పెట్టకు, దీనికి నీ చిరునవ్వుకి లింక్ పెట్టకు. డోంట్ గెట్ ఐడెంటిఫైడ్ విత్ దిస్ ప్రాసెస్. ఇది ఆచరణాత్మకంగా తెలిసిన రోజు తెలుస్తుంది, లేకపోతే అంతవరకు అబ్స్ట్రాక్ట్గానే ఉంటుంది. ఐఎమ్ వెరీ ష్యూర్. అందుకని ఐడెంటిటీ ఉన్నవాడు సామరస్యంతో కానీ సంఘర్షణతో కానీ ఉండడం కష్టం. ఎందుకంటే తను అనుకున్నట్టు లేకపోతే సంఘర్షణ వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అందుకే వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు ఉండని, నీవు అనుకున్నట్టు నీవు ఉండు, నీవు అనుకున్నట్టు వాళ్ళు ఉండాలి అనుకోకు. చెప్పడం నీ డ్యూటీ, చెప్పు, కానీ లేకపోయినా కాస్త టైమి. ఇప్పుడే ఎవడు మారడు. ఇప్పుడు ఎరువేసినావు, ఇప్పుడే పూలు వచ్చేస్తాయి, అంది టైం పడుతుంది. అందరికీ తొందర, ఇప్పుడే మారాలి. కొంతమంది మారకపోవచ్చు, అది వాడిష్టం రా, నీకేమి. అంటే కుటుంబంలో ఉన్న ఎవ్వరు కూడా ఎక్కువసేపు పట్టించుకోడు. ఒక టైంలో మానసికంగా తంతి తెంపేసుకొని వాడికి మాకే సంబంధం లేదని చెప్పేస్తారు. అదేదో ముందే అనుకో, వాళ్ళ అవసరాలు తీర్చు, వాళ్ళకి ఏదైనా కావాల్సి చెప్పు, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మందలించు, ఇవన్నీ వద్దనట్లే. కానీ నీ మనసు మీదకి రుద్దుకోకు దాన్ని నీ ఐడెంటిటీ లింక్ పెట్టకు. నువ్వు ఫెయిల్ అయితే నీ జీవితం నీకు కష్టంగా ఉంటుంది రా, నువ్వు ఫెయిల్ అయితే నీకు మంచి జాబ్ రాదని చెప్పడం వరకు ఓకే. కానీ నువ్వు ఫెయిల్ అయినావనుకో, మా ఫ్రెండ్స్ మధ్యలో నా పరువు ఏమవుతుంది, ఇది రాంగ్. ఇక్కడ వచ్చింది సమస్య. ఏం పేరు రా నీ పేరు? ఏం పేరు? గౌతమ్. పో, కార్ వేసుకొని పో, ముందుకు పోయి పార్కింగ్ చేయపో, అక్కడ పార్క్ చేయపో కార్. ఎంత బాగా ఆడుకుంటున్నాడు చూడు, బెంజ్ కారు నువ్వు ఇట్లా ఆడకూడదు దాంతో. సో ఈ స్థితికి రావడమే నీ ప్రయత్నం అంతా. అందరు చిన్నపిల్లలు అంటే నోట్లో వేలు పెట్టుకుని చిన్న చెడ్డ వేసుకోమని కాదు, ఆ మనస్సు తెలియక వాడు ఆనందంగా ఉంటున్నాడు. తెలిసి ఆనందంగా ఉంటే జ్ఞానం. తెలిసి నువ్వు వస్తువుని అట్లా వాడితే, ఇప్పుడు వాడికి తెలియక వాడుతున్నాడు, వస్తువు ధర ఎంత, కథ ఎంత, తెలిసి నువ్వు అట్లా గౌరవంగా వాడుతున్నావు. చిన్న విచక్షణ వస్తుంది. ఇప్పుడు వాడు విచక్షణ ఉండదు, అవసరం అయితే ఎత్తికేస్తుంది దాన్ని. చిన్నపిల్లల్లో అమాయకత్వంతో పాటు చైల్డిష్నెస్ కూడా ఉంటుంది. జ్ఞానోదయం ఉన్న వ్యక్తిలో చైల్డిష్నెస్ ఉండదు, ప్యూర్ ఇన్నోసెన్స్ ఉంటుంది. వాడు అట్లాగా ఆడుకుంటాడు, కానీ వాడు వస్తువుని నాశనం చేయడు. ఈ పాస్ అంటూ సంబడి, వాడు అట్లా చేయడు. వాడికి తెలియదు, బేసికల్గా వాడికి నాది నీదని లేదు, కానీ దాని విలువ కూడా తెలియదు కదా. అట్లా వాడు బంగారు కలర్ తెచ్చినా దాని మీద ఉచ్చబోసిపోతాడు, తెలియదు వాడికి. విచక్షణ లేదు. ఇంకా విచక్షణ ఉదయించిన రోజు చాలా సర్దుకుంటుంది. సో అందుకని సంఘర్షణ అవసరం లేదు జీవితానికని అర్థం చేసుకొని తీరాలి. వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, నా చుట్టూ చాలా సమస్యలు ఉన్నాయి, నాలో ఏ సంఘర్షణ లేదు. నా చుట్టూ ఉన్న వాటిని నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నా, అయినా నాలో సంఘర్షణ లేదు. నేను అప్పుడప్పుడు అరుస్తాను, కోపడతాను, అయినా నాలో సంఘర్షణ లేదు. బికాజ్ ఐఎమ్ నాట్ టేకింగ్ దట్ ఇన్ టు మై సెల్ఫ్. దానికి నేను లింక్ పెట్టుకోవట్లేదు. ఇప్పుడు వీళ్ళంతా మంచి పేరు తెచ్చుకోకపోతే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, నాకు అసలు ఆసక్తే లేదు. చెప్పడం వరకే మన పని, ఎంతకాలం చెప్పవరో చెప్పం. కానీ నీ ఆనందాన్ని దానికి లింక్ పెట్టకనేది మాత్రం ఇది కొత్త నవ్య ఆధ్యాత్మిక జీవన విధానానికి ఇది పునాది. అందరూ ఆ తప్పు చేస్తున్నారు. ప్రకృతిలో నువ్వు ఒక ఇండివిజువల్ అని మర్చిపోవద్దు అసలు. నిన్న ఒక మదర్ వాళ్ళ పిల్లలతో వస్తే ఒక మాట చెప్పిన, వాడు ఏమైనా సరే నువ్వు వెళ్ళి సినిమా చూడడం మర్చిపోకు. అంటే నీ జీవితాన్ని పణంగా పెట్టకు వాడి కోసం. వాడి జీవితంలో సక్సెస్ కాలేదు అంటే నువ్వు నవ్వడం ఆపేస్తావా? నీకంటూ ఒక జీవితం లేదా? వాడి జీవితమే నీ జీవితం ఎట్లయితుంది? అట్లంటే వాడు తింటే సరిపోతుంది, నువ్వు తినకు మరి. అప్పుడు మాత్రం తింటావే.
పచ్చడి నూనె అంతా ఉంటుంది మళ్ళా. అందుకే నీ ఆనందము, నీ సృజనాత్మకత వాటిని ఎప్పుడు తాకట్టు పెట్టకు ఎవరి కోసం. ఇప్పుడు నీకు చెట్లకు నీళ్లు పోయడం ఆసక్తి అనుకో, పెద్ద గొడవైంది. ఇప్పుడు ఒక 5-6 గంటలు అడుచుకున్నావు, బయటకు వచ్చి చెట్లకు నీళ్లు పోయగలగాలి నువ్వు. అందరు ఏమంటారు తెలుసా, అంత పెద్ద గొడవ అయితే బుద్ధి లేదంటే నాకు బుద్ధి లేదని చెప్పు. అది వేరే, ఇది వేరే. ఇది నా ప్యూర్ పర్సనల్. అది నా పర్సనల్ కాదు, అది కుటుంబానికి ఏదో వచ్చింది, ఏదో ట్రై చేస్తున్నా, వర్కౌట్ అవుతలేదు, ఏం చేయాలి. బట్ ఇది పూర్తి నా చేతిలో ఉంది. నా ఆనందము, నా ఆట, నా పాట, నా రచన, నా సంగీతము, నేను నా సెన్స్ ఆఫ్ హ్యూమరు, నా యోగా, అట్లాగే నా ఆకలి, నా నిద్ర, నా మైథునం, ఇవన్నీ నావి. ఎవ్వడు దానిలోకి ఇంటర్ఫీర్ అవ్వడానికి లేదు. నేను ఇది 100% పాటిస్తున్నా. ఏం జరిగినా సరిపోయి బుక్ రాసుకుంటాను నేను. అస్సలు ఎవ్వడి గురించి ఆపేదే లేదు. నన్ను చాలామంది కొందరు ఫ్రెండ్స్ అడిగేది, మరి నీ మైండ్ డిస్టర్బ్ కాదంటే ఆ డిస్టర్బెన్స్ లేనే లేదు అసలు. నేను ఇప్పుడు డాక్టర్ డిస్టర్బ్ అవుతాడా, నా ఆపరేషన్ ఫెయిల్ అయితే పోయి భోజనం చేయడా? నేను ట్రై చేస్తున్నా సాల్వ్ చేయడానికి, అక్కడితో అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నేనెందుకు సఫర్ అవుతా? నాకేం ఐడెంటిటీ ఉంది? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటాను పిచ్చి ఆలోచన. ఎవరు ఎట్లుందో నేనైతే బాగానే ఉంటాను. ఒక క్లియర్ స్టాండ్ జీవితకాలం తీసుకుని ఎవరు ఎట్లన్నా ఉండని, నేను ఖచ్చితంగా బాగుంటాను. నేను బాగుంటేనే వాళ్ళని సరిచేయగలిగేది కాదా? నేనే ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో అందరికి అప్పులు అని ఒక తండ్రి బాధపడుతూ కూర్చున్నాడు, తప్పు. ఇంట్లో అందరికి అప్పులు అయితే నువ్వు పోయి డబ్బు ఎర్న్ చేయపో, కొంచెం తీర్చొచ్చు. ఇది నా స్టాండు. దీనికి ఎవ్వడు నో చెప్పాడు. ఇదే అల్టిమేట్. సో కంక్లూజన్ ఏంటంటే, సంఘర్షణ ఎక్కడుందో చెక్ చేసుకో. ఆ చెక్ చేసుకోవడానికి మనం ధ్యానం అని పేరు పెట్టింది. లుక్ ఇన్ టు ద మ్యాటర్. ఒకడు బాడీకి ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ కాడికి పోతే ఉంగరం చూడ్డు, ఉంగరాల జుత్తు చూడడు, అతనికి ఉన్న కండలు చూడ్డు, ఏం చూడ్డు కదా, సమస్యను చూస్తున్నాడా లేదా? నాకు బేసికల్గా లివర్ ప్రాబ్లం అయింది, కానీ డాక్టర్ గారు నా చూస్తారని వాడు చెప్తాడా? ఒకవేళ అట్లా అన్నా కూడా డాక్టర్ చూస్తాడా? బాగుంది సరే, అంటే ముఖ్యమైనది దొబ్బింది బాబు, ముందు అది సరి చేసుకో, తర్వాత. సో బీ ఏ డాక్టర్, బీ ఏ సర్జన్. నేను ఒక పెద్దాన్ని కలిసినప్పుడు ధ్యానాన్ని ఎలా నిర్వచిస్తావు అని అడిగాడు ఆయన. నేనేదో నా అనుభవంలో నుంచి చెప్పాను అప్పుడప్పుడు. ఒక్క పదంలో చెప్పరాదు అన్నాడు. తెలియదు సార్, ఆయన ఒక పదం చెప్పాడు, ఇట్స్ ఎ సర్జరీ అన్న. సర్జరీ అంటే అర్థం తెలుసారా? ప్రిసిషన్ అని. ప్రిసిషన్ అంటే ఎంత కొయ్యాలనో అంత కొయ్యాలి సర్జరీలో, ఎంత సూది ఎక్కియాలో అంతే ఎక్కియాలి, చచ్చిపోతాడు. ప్రిసిషన్ అనమాట. పర్ఫెక్షన్కి పరాకాష్ట. ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రిసిషన్ అది. తీసుకురా సమస్య తీసుకురా, అన్నికి రాదు, అవుట్ వాడు కొంచెం ఎక్కువ కట్టయింది, కొంచెం అట్లా అన్నికి రాదు. చాలా అంటే అంత. సో అతను ఏమనంటే, ధ్యానము సర్జరీ, నువ్వు సర్జన్ గుండు అన్నాడు. ఆ సంబంధం అన్నాడు 100% తెలుస్తుంది, కరెక్ట్. అది సర్జన్ యొక్క మానసిక స్థితి. సమస్యని వాడు నెత్తికెక్కించుకోడు, వాడు సొల్యూషన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆల్వేస్ ఫైండ్ ఎ సొల్యూషన్, బట్ నెవర్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నీకు ఆర్థిక సమస్య ఉంది, రియల్, బాధపడుతూ కూర్చోకు. బాధపడుతూ కూర్చునే బదులు 2 గంటలు ఫ్రెండ్తో చెప్పుకోవాలని పోయినావు, దాని బదులు 2 గంటలు ఒక కూలి పని చేసిరా, 300 వస్తే ఆర్థిక సమస్య కొంత తగ్గుతుంది. అర్థమైందా? దట్ ఇస్ ద వే. నేను ఎప్పుడు అదే చేశాను, జీవితకాలం అదే చేస్తా. సమస్యకి సొల్యూషన్ కోసమే వెతుకులాడు నీ పని. అది సమస్యని తలుచుకొని బాధపడకు. తలుచుకున్నవా, సమస్యను తీసుకున్నవా, దాన్ని తలంపుగా మార్చుకున్నవా, సంఘర్షణ తప్పదు, బాధ తప్పదు. అప్పుడు నువ్వు కోట్ల ఆస్తుండని, నీ ఇంట్లో అప్సరస లాంటి పెండ్లాం ఉండని, లేదా వైఫ్ అనుకో, మన్మధుడు లాంటి హస్బెండ్ ఉన్నా, అసలు నువ్వు దాన్ని అనుభవించవు. బికాజ్ ఇక్కడ ఆలోచన తిప్పుతుంది నిన్ను, నీ బోడి కండలు అంటావు. ఒకప్పుడు వాటిని చూసి మురిసిపోయి పడ్డా, అంతా ఉత్తమ మాంసపు ముద్దలాగా అనిపిస్తుంది. ఏం లాభం అమ్మ, ఇంత కండం ఇట్లుంది కానీ రెస్పెక్ట్ చేయడం చేత కదా. ఫస్ట్ అది చూసి తెచ్చుకోవాల్సిందే.
సరే లాస్ట్ చిన్న అబ్జర్వేషను, ఇంట్లో కుక్కలు పెంచుకుంటారు కదా, దాని గురించి ఏ సంఘర్షణ ఉండొచ్చు ఎవ్వరికి. కుక్క సరిగ్గా బిస్కెట్ తినలేదనో, ఎర్లీ మార్నింగ్ లేవలేదనో, లేకపోతే పక్కింటి కుక్క కంటే మంచిగా మొరడం లేదనో, ఫ్రీ అయిపోయినావు దాని నుంచి. అట్లుండు, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అది నాకినా ఓకే, ఇట్లా పండుకున్నా ఓకే. ఫ్రాంక్గా చెప్పాలంటే కుక్క నువ్వు పెంచుకున్నట్టు నీకు అనిపిస్తున్నది, అది నేను ఎంచుకున్నది. బేసికలీ నువ్వు పెంచుకోవడం లేదాన్ని. ఇప్పుడు బిస్కెట్ వేసేవాడి దగ్గరికి వెళ్ళి తోకుపుతుంది, అది ఎంచుకుంటుంది. తనకి ఏది అవసరమో అది ఎక్కడ దొరుకుతుందో అక్కడ కూర్చుంటుంది పోయేది. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అట్లా. సో మనం కూడా డోంట్ బార్క్ ఎట్ ద రాంగ్ ట్రీ అంటారు. ఎవరి నుంచో స్నేహం నీకు దొరకడం లేదు, వాడిని వదిలి కొత్త స్నేహితుని పట్టుకో, అక్కడే ఆగిపోకు. మా వీధిలోకి లైలా వచ్చింది, ఓ లైలా ఓ లైలా అని ఒక పాటను చూసిన. దట్స్ ద వే. ఒక క్యాన్వాస్ చెడిపోయింది, ఇంకో క్యాన్వాస్ తీసుకో ఇమ్మీడియట్లీ. సరే, మనుషుల విషయంలో కోపాలు వస్తాయి, అందుకే స్నేహం అనే పదం వాడా. శృంగారాన్ని పక్కకి జరుపు. వాడు బాలు పూల మధ్యన పూలలా ఉన్నాడా, పూల మధ్యన చెట్లా ఉన్నాడా, పూల మధ్యన కొండలా ఉన్నాడా వాడు? అది ఈరోజు అవి తీసుకొద్దాం, గడ్డి పూలు. ఇప్పుడు టైం ఎంత అయింది? 10 కావస్తుంది. తెద్దాం. సరే, బాయ్.